అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మైదుకూరు రోడ్డులోని మహిళల మదరసా చాలా సంవత్సరాలుగా ఉర్దూ ఎలం నేర్చుకునే దానికోసము పేద విద్యార్థులైన ఇక్కడ 140 మంది విద్యార్థులకు చాలా సంవత్సరాల నుంచి విద్యను నేర్పించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే మేము ఈరోజు అంజుమన్ అహ్లే ఇస్లాం ప్రెసిడెంట్గా ఎన్నికైన సందర్భంగా ఈ పిల్లలకందరికీ వర్షాకాలం చలికాలం వస్తూ ఉంది కాబట్టి వాళ్లకు షాల్వాలు వాళ్ళు కప్పుకునేదానికి షాల్వాలు ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. దాని సందర్భంగానే పొద్దుటూరు హాజీ గారైన ఇస్మాయిల్ గారు, హారిఫుల్లా గారు, ఖాజీ గారు ఇద్దరు కూడా ఉన్నారు. మసీదుల పేష్మాములు ఉన్నారు, పెద్దలు అయ్యూబ్ ఖాన్ గారు ఉన్నారు. అందరికంటే మత గురువు సలాం సాహెబ్ చాలా ఏళ్ళ పరిచితుడు, అందరికీ తెలిసినవారు, సెక్రటరీ గారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ మదరసా, ఇంత పెద్ద మదరసా, ఇంతమంది పిల్లలకు, పేద పిల్లలకు విద్యను నేర్పించి విద్యాభ్యాసాలు చేసి వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు, వాళ్ళకు భోజన వసతులు, ఇక్కడ ఉండేదానికి వసతులు కల్పించి చేస్తూ ఉండడానికి మేము చాలా గర్విస్తున్నాము, సంతోషపడుతున్నాము. దాంట్లో భాగంగానే వృత్తాభక్తిగా మాగుతూ వచ్చింది, మేము ఏదైనా సాయం చేయాలనే ఆలోచనతో. ఇదే కాకుండా ఆయన ఎప్పుడు వచ్చి అడిగినా, ఎవరు వచ్చి అడిగినా సాయం చేయడానికి ముందుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఇంత పెద్ద పొద్దుటూరు పట్టణంలో ఈ బాలికలు, పేద బాలికలకు విద్యను నేర్పించి వాళ్ళకు ప్రయోజకులను చేసి వాళ్ళకు మంచి సాంప్రదాయంగా మెదులుకునే విధంగా నడవడిక నేర్పించి ప్రపంచంలో ఎట్లుండాలా, మనం ఎట్లా బతకాలా అనే ఆలోచనతో ఈ విద్యాభ్యాసాలు ఇక్కడ నేర్పించడం జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలియజేసుకుంటాను.